కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్ర దుమారం రేపుతోంది. బీసీలో చేర్చాలంటూ కాపు నేతలు అనేక విధాలుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీంతో ఈ నెల 26న ముద్రగడ కిర్లంపూడి టు అమరావతి పాదయాత్ర చేపట్టారు. అయితే పాదయాత్ర అనుమతి విషయంపై గందరగోళం నెలకొంది. కాపులను బీసీలలో చేర్చాలన్న డిమాండ్తో ఉద్యమం చేపట్టిన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారని, ఆ హామీలను అమలు చేయాలని కోరుతున్నామే తప్ప కొత్తగా ఏమీ కోరడం లేదని కాపు నేతలు కోరుతున్నారు. 2 ఏళ్లు కావస్తున్నా ప్రభుత్వం ఈ హామీని నెరవేర్చకపోవడంతో జూలై 26న పాదయాత్ర కార్యక్రమానికి పిలుపునిచ్చారు కాపు జేఏసీ నేతలు. అయితే ముద్రగడ పాదయాత్ర అంతా ఓ డ్రామా అని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాపు ఉద్యమం పేరుతో ముద్రగడ పద్మనాభం ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఆ ఉచ్చులో పడి నిరుద్యోగులు యువత ఉద్యమిస్తే కేసులు పెడతామని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. ముద్రగడ పద్మనాభం కోరితే చలో అమరావతికి షరతులతో అనుమతిస్తామన్నారు. షరతులకు అంగీకరించకపోతే అనుమతిచ్చే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పారు. అలాగే 30 ఏళ్ల పాటు పదవులు అనుభవించినప్పుడు కాపుల రిజర్వేషన్లు ముద్రగడకు గుర్తు రాలేదా అంటూ ప్రశ్నించారు. మంజునాథ కమిషన్ నివేదిక రాగానే కాపులకు రిజర్వేషన్లు ప్రకటిస్తామని హోంమంత్రి తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం చూస్తుంది, ఈతనికి పని లేదు, ఇతను 30 సంవత్సరాలు అవకాశం ఇచ్చి 30 సంవత్సరాలు చేయలేకపోయాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కాపులను బీసీలో చేర్చడానికి ఇవాళ కార్యక్రమం తీసుకొని తొందరగా పూర్తి చేస్తున్నాం. ఈయన కావాలని ఇవాళ ప్రజలు జాలజడు సృష్టించడం కోసం ఈ పాదయాత్రలు పెడుతున్నాడు. పాదయాత్ర కూడా 3 సార్లు అయింది, 3 సార్లు వాయిదా వేసుకున్నాడు. ఈసారి కూడా ముందే చెప్తున్నాం, పాదయాత్రకు అనుమతి లేదు, ఎవరైనా సరే దాన్ని అధిగమిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాదు, అన్ని ఎవరైనా సరే కుల పేరుతోటి ఎవరైనా అలజడి సృష్టించారంటే సీరియస్ గా ఉంటుంది, ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. మరోపక్క నా పాదయాత్రలకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో స్పష్టం చేయాలని ముద్రగడ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా కిర్లంపూడి నుంచి అమరావతి వరకు నా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. కాపులకు న్యాయం జరిగే వరకు పోరాడతానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయని వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న కాపులను పోలీసులతో తన్నిస్తున్నారు, ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని ముద్రగడ మండిపడ్డారు. ఆంక్షలు సడలించిన తర్వాత మా యాత్ర కొనసాగుతుంది తప్ప వాయిదా అన్న సమస్య లేదండి. ఏదేమైనా చావో దేవో చెలో అమరావతి కార్యక్రమం పూర్తి చేయమని మా సోదరుల యొక్క ఆంక్షనండి. 13 జిల్లాల్లో ఉన్న మా సోదరులు అందరూ ముక్తకంఠంతో ఈ కార్యక్రమం చేయాలా, చేసి ఇస్తారా ఎవరా తేల్చుకోండి అని పదాలు. పెద్దలైతే తేల్చుకోండి అన్నారు, పిల్లలైతే తేల్చుకుందాం అన్నారు. కాబట్టి దానికి సిద్ధమవుతా ఉన్నామండి. మరోవైపు అమరావతి పాదయాత్రను ఎన్ని అడ్డంకులు సృష్టించినా కొనసాగిస్తామని కాపు జేఏసీ నేతలు ముక్తకంఠంతో చెబుతున్నారు. మరోపక్క ఆందోళనలు చేస్తే కేసులు పెడతామని హోంమంత్రి స్పష్టం చేయడంతో కాపు నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్రపైన ఉత్కంఠ నెలకొంది. కాపులకు రిజర్వేషన్ల విషయమై జూలై 26న కిర్లంపూడి నుంచి అమరావతికి పాదయాత్ర చేపడుతున్నట్లు కాపు జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ చెప్పుకొస్తున్నారు. ఇవాళ ముద్రగడ గారి పాదయాత్రని గంటకి మేము ఆపుతాం, తిరగనేమో రోడ్డు మీద అంటాం అన్నది సిగ్గులేనటువంటి ప్రభుత్వం చేసేటటువంటి పరిస్థితి. ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో అవి హామీలు నిజాయితీగా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కులాల పేరు చెప్పి గొడవ పెడుతున్నది ప్రభుత్వం తప్ప ప్రజలు కాదు, లేదా కాపులు కాదు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మేనిఫెస్టోలో ఇచ్చింది ఏ ఒక్కటి హామీ గురించి ఆయన నెరవేర్చకపోవటం పక్కన పెట్టినా, ప్రత్యేకించి కాపు రిజర్వేషన్కి వస్తే ముద్రగడ పద్మనాభం గారు గత 20 నెలలకు పైపడి ఉద్యమం చేస్తున్న నిమ్మకి అయితే కాపుల ఉద్యమంపై ప్రభుత్వం కన్నెర చేస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది.
గతంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించి కాపుల పోరాటాన్ని అణచివేసేందుకు యత్నించింది. ఈ నేపథ్యంలోనే కిర్లంపూడిలో పోలీసులు పహారా కాయడంతో కాపు నాయకులు మండిపడుతున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉండి దగ్గరుండి నడిపించాడు, అప్పుడు పర్మిషన్ పెట్టారా అని మేము అడుగుతా ఉన్నాం. ఇదే సమాధానం కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా గతంలో మేము మెమరాండం రూపంగా ఇచ్చాం. గత పాదయాత్రలు చేసిన వాళ్ళు ఎవరైనా పర్మిషన్ పెట్టుంటే మాకు జిరాక్స్ కాపీ ఇప్పించండి, మా జేఏసీతో పాటు పెద్దయిన ముద్రగడ పద్మనాభం గారితో ఆలోచిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు పాదయాత్ర అనుమతికి ఫార్మెట్ ఏంటో చెప్పండి అంటూ సీఎం చంద్రబాబును ముద్రగడ పద్మనాభం కోరారు. ఒంటరివాడిని, అనాథను అయిన నాపై ఎందుకింతమంది పోలీసులు మోహరిస్తున్నారని మండిపడ్డారు. జీవో నెంబర్ 30 అమలు చేస్తామని సెక్షన్ 30 అమలు చేస్తున్నారని మండిపడ్డారు ముద్రగడ. గతంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రావులపాలెం నుంచి అంతర్వేది పాదయాత్ర చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ ప్రచారం చేసేలోపే సామాజిక వర్గం వారిపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆ పాదయాత్ర కాస్త ఆగిపోయిన విషయం తెలిసిందే. మరి కిర్లంపూడి టు అమరావతి కాపుల పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి విషయంలో ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.